కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచినటువంటి శ్రీ బైకాని రమ బాలరాజు గారు సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నారు ప్రస్తుతము అంక్షపూర్ గ్రామ పంచాయతీ నుండి. తను సర్పంచ్ కావడానికి ప్రేరేపించిన అంశాలేంటి, తన ఉద్దేశం ఏంది, గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు అనేది మన సర్పంచ్ అభ్యర్థి బైకాని రమ బాలరాజు మాటల్లోనే తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? చాలా బాగున్నా, మీ అందరి సహకారంతో. ఓకే అండి. ఓకే, మొదటిగా మీరు సర్పంచ్ కావాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకనే ఆలోచన వచ్చింది, మీకు ప్రేరేపించిన అంశాలేంటి? నార్మల్గా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా నేను హైదరాబాద్లో నాకు చిన్న బిజినెస్ ఉండేది. ఆ బిజినెస్ చేస్తున్నటువంటి తరుణంలోనే చాలా కష్టపడి నా జీవితంలో ఎన్నో అవకతవకలను అనుభవించినటువంటి సందర్భాలను నేను బిజినెస్ చేస్తున్న తరుణంలో నేను ఎదిగిన కొద్దీ అటువంటి అంశాలను నా దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత మా అమ్మ చనిపోయిన కారణం చేత ఆమె పేరు పైన బైకాని కొమరమ్మ సేవా ట్రస్ట్ అని చెప్పి నేను హైదరాబాద్లోనే ప్రారంభించుకొని ఆమె పేరు పైన కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడము, కొంతమంది అనాథ పిల్లలకి చదువు విషయంలో వాళ్ళకు సహకరించడము, సాయం చేయడము, అదేవిధంగా మామూలుగా హాస్పిటల్కి ఎంతోమంది అనారోగ్యంతో వచ్చినటువంటి కుటుంబీకులు నెలల రోజులు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి తరుణంలో వాళ్ళకు భోజన సౌకర్యాలు బయట తినడానికి కూడా ఖర్చులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలను దృష్టి పెట్టుకొని కూడా మా అమ్మ పేరు మీద ఒకనొక సందర్భంలో ఆకలితో అలమటించినటువంటి రోజుల నుండి మేము ఉన్నత స్థాయికి ఎదిగిన తరుణంలో మా తల్లిగారైన కొమరమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు నేను హైదరాబాద్లో చేయడం జరిగింది. దానితో పాటు నేను నా యొక్క సేవలను విస్తరింపజేయాలన్నటువంటి ఆలోచనలో అనుగుణంగానే ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి నాకు ఆశ్రమం ఇచ్చినటువంటి నా యొక్క సొంత స్వగ్రామమైన అంక్షాపూర్ గ్రామంలో కూడా నా యొక్క సేవా కార్యక్రమాలను విస్తరింపజేయాలని చెప్పి చిన్నగా మొదటగా మా అంక్షాపూర్ గ్రామంలో ఒక హనుమాన్ టెంపుల్కి నా మిత్రుడైనటువంటి కిషన్ గౌడ్ గారి సహకారంతో ఆ రోజు నేను హనుమాన్ టెంపుల్కి ఒక మైక్ సెట్ను అందజేయడం జరిగింది. ఆ అంక్షాపూర్ హనుమాన్ టెంపుల్కు మైక్ సెట్తో ప్రారంభమైన నా యొక్క అడుగులు ఈరోజు సర్పంచ్గా నిలబడేటువంటి దిశగా మార్చబడడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే మొదటగా గ్రామానికి మీ అమ్మ పేరు మీద ట్రస్ట్ చేసి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశం మీద మంచి కార్యక్రమం మొదలు పెట్టారంటున్నారు. హనుమాన్ గుడి నుండి ఈరోజు సర్పంచ్గా అడుగులు పడ్డాయంటున్నారు. మెయిన్గా ముఖ్యంగా మీ స్వగ్రామంలో మీకు తెలిసిన ప్రధాన సమస్యలు ఏంటి, వాటి పరిష్కరిస్తారు? నేను గత 3 సంవత్సరాల నుండి కూడా నా గ్రామంలో నేను 3 సంవత్సరాల నుండి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్క వార్డును సందర్శించి ప్రతి ఒక్క వార్డును నేను సందర్శిస్తున్నప్పుడు నేను చూసినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏంటంటే, మాకు ముఖ్యంగా మా రైతులు మా అంక్షాపూర్ స్కూల్ నుండి దేశతండ వరకు వెళ్ళేటువంటి రహదారి చాలా గుంతలమయమై రైతులు కనీసం సైకిల్ పైన వెళ్ళడానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ సొంతంగా నేను గ్రావెల్ మట్టి తీసుకొచ్చి కూడా వాళ్ళకు ఆ రోడ్డును అందుబాటులోకి తీసుకొచ్చి రైతుల బావుల దగ్గరికి వెళ్ళేటువంటి కష్టాన్ని ఆ రోజు నేను ముందుండి తీర్చగలిగిన నా మొదటి అంశం. దాంతోపాటు అంక్షాపూర్ నుండి బీలతండ వెళ్ళే రైతులకు కూడా సేమ్ అదే విధంగా వర్షాకాల సమయంలో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు పైనుండి వచ్చే వాటర్ ఫ్లోటింగ్ వల్ల వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళే రహదారులన్నీ కూడా గుంతలమయం అయిపోయి నడవడానికి కూడా వీళ్ళని పరిస్థితులలో కూడా ఆ రోడ్డు కూడా నేను గ్రావెల్ మట్టి పోసి రైతులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మొదటిగా ఇప్పుడు మా గ్రామస్తులందరి సహకారంతో సర్పంచ్గా ఒకవేళ మా గ్రామస్తులందరూ కలిసి నన్ను ఎన్నుకున్నట్లయితే నేను మొదటిగా తీర్చబోయే ప్రధాన సమస్యలు ఏమవుతున్నాయో, మాకు అంక్షాపూర్ నుండి కొండాపూర్కు ఒక బీట్ రోడ్డు అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. ఆ శాంక్షన్ అయినటువంటి రోడ్లను మేము టెండర్లు పెట్టేయడానికి ప్రయత్నం చేయడము, అదేవిధంగా అంక్షాపూర్ నుండి బీలతండకు వెళ్ళే రోడ్డును కూడా శాంక్షన్ అయి ఉన్నది. ఆ శాంక్షన్ అయిన రోడ్డును కూడా మేము రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చి మా రైతుల యొక్క భూముల
భూముల యొక్క విలువను కూడా పెంచే విధంగా లాభసాయకంగా ఉండే విధంగా కూడా మేము ఆ యొక్క బీటీ రోడ్లకు టెండర్లను వేయించి ఆ రోడ్లను మా యొక్క గ్రామస్తుల సహకారంతో మేము స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టి కావచ్చు, ప్రభుత్వం దృష్టి కావచ్చు తీసుకెళ్ళి కూడా మేము నాయకుల సహకారంతో ప్రధాన సమస్యలు అయితే ఇవి మాకు ముఖ్యంగా కనిపించినాయి. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటర్ ప్రాబ్లం అక్కడక్కడ కొంత సమస్య ఉన్నది. వాళ్ళకు కూడా మా యొక్క నిరంతర కృషి వల్ల మా గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి మేము మా గ్రామస్తులందరి సహకారంతో పార్టీలకు అతీతంగా నాయకులకు అతీతంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కూడా మా ప్రధాన ఏమైతే వాటర్ ప్రాబ్లమ్స్ ఏమవుతున్నాయో మాకు ఎక్కడైతే వాటరు ఎక్కడైనా హప్పున దగ్గర ఎక్కని పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి ఆ నీరు ఎక్కక వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు బోర్వెల్ సహకారంతో బోర్లు వేయించి కూడా వాళ్ళ యొక్క నీటి కష్టాలను తీర్చడం. మెయిన్గా గ్రామాలలో ఉండే సమస్యలు ఏంటంటే వీధి లైట్లు, మురుగునీటి కాలువలు శుభ్రపరచడము, అదేవిధంగా వాటర్ సమస్య ఇవి మెయిన్గా ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా మా ప్రజలకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటూ ఈ యొక్క పరిస్థితులను మా మహిళలకు మెయిన్గా వాటర్ సమస్య, వీధి లైట్లు, మురికి కాలువలు నీటిగా ఉంటే ఎలాంటి రోగాల బారిన పడకుండా మా గ్రామస్తులు ఉండడానికి మేమంతా కూడా మేము పనిచేసి మా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేటువంటి అవకాశం మా గ్రామస్తులందరూ నాకు కల్పిస్తారని కూడా నమ్మకం ఉన్నది. ఆ వైపునే మా అడుగులు ఉంటాయి. మా గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా జిల్లాలో కాకుండా స్టేట్లో కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మేమంతా కూడా పనిచేస్తామని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్రచారం చేస్తుంటే మీ గ్రామంలోని యువకుల దగ్గర నుండి, ఓటర్ల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి ఎలా ఉంది స్పందన? ఏమంటున్నారు? వాళ్ళ వాయిస్ ఏముంది? నేను గత 3 సంవత్సరాల నుండి కూడా మా గ్రామంలో ఎల్లవేళని నేను ప్రతి ఒక్కరికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా, ఉన్నతమైన వాళ్ళు లేనట్టు వాళ్ళు అనేది లేకుండా అందరిలో మమేకమై ఉంటున్నటువంటి పరిస్థితులు, నేను గడుపుతున్నటువంటి పరిస్థితులు. నేను ఊర్లో తిరుగుతున్నప్పుడు సమస్యల పట్ల నేను అనుభవం కలిగి ఉన్నా కాబట్టి నాకు అందరూ కూడా మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చేస్తారనేటువంటి నమ్మకం మాకున్నది. మీరు ఏం లేనప్పుడే మీరు మా గ్రామాన్ని ఒక దత్తత తీసుకొని చేసి మాటిచ్చిన వాళ్ళు కూడా చేయలేనటువంటి పనులను కూడా మీరు అలాంటి ఆలోచనలతో మీరు గ్రామం పైన ఒక విజన్ తోటి, ఒక ఆశయంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మీరు ముందుకు పోతున్నారు. కాబట్టి మిమ్మల్ని గెలిపిస్తే ఆ రకమైనటువంటి ఆలోచనలు ఇంకా రెట్టింపు ఆలోచనలతోటి గ్రామాన్ని మీరు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం మాకుందని చెప్పి ప్రతి ఒక్క సమాజం కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నాకు బ్రహ్మరథం బట్టి నా వెంట వాళ్ళు నా అడుగుజాడలో నడవడే కాక నా ముందుండి వాళ్ళు నడిపిస్తున్నారు. తప్పకుండా మా గ్రామస్తులు అతి భారీ మెజార్టీతో నన్ను గెలిపిస్తారనేటువంటి నమ్మకం నాకున్నది. వాళ్ళు కల్పించేటువంటి ఆ నమ్మకం నాకు రెట్టింపు ఆశయాన్ని కలిగించి నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానేటువంటి నమ్మకం ఉంది. ఆ రకంగా నేను వాళ్ళకు మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, వాటి వినియోగం అనేది ప్రజల దృష్టికి తీసుకెళ్లి వినియోగిస్తారా? ఈ గ్రామ సభల నిర్వహణ అలాంటిది ఎలా నిర్వహిస్తారు? ఎలా సమన్వయం చేయగలరు? నేను చాలా సందర్భాలలో కూడా నేను ప్రతి దగ్గర కూడా నేను మా వాళ్ళందరూ కూడా మా గ్రామస్తులందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. అది దేని గురించి అనంటే, మనము గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉన్నాయి. ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక ఉప సర్పంచ్తో కలుపుకొని సర్పంచ్తో 11 మంది పాలకవర్గం ఉన్నప్పటికీ కూడా డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి మనం గ్రామస్తుల నుండి పెద్దలను కూడా మనం దాంట్లో డెవలప్మెంట్ కమిటీ ఒకటి వేసుకొని డెవలప్మెంట్ కమిటీ వేసుకొని మనం ప్రతిదీ కూడా మన గ్రామానికి వచ్చేటువంటి నిధులను కావచ్చు, గ్రామానికి వచ్చేటువంటి సంక్షేమ పథకాలను కావచ్చు, ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలను కావచ్చు, పాలకవర్గం నిర్ణయం సెకండరీ ఆప్షన్లో పెట్టి ఫస్ట్ పాలకవర్గం నిర్ణయాన్ని సెకండ్ ఆప్షన్లో పెట్టి ఫస్ట్ ఆప్షనే డెవలప్మెంట్ కమిటీ అని చెప్పి
దానికి ఒక డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ఉంటాడు. యాజ్ పర్ సర్పంచ్ ఎట్లనో డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కూడా అట్లుంటారు. యాజ్ పర్ ఉప సర్పంచ్ ఎట్లనో డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్ ఎట్లుంటారు. యాజ్ పర్ వార్డ్ మెంబర్ ఎట్లనో డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ అట్లుంటారు. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన తదుపరి వాళ్ళు తీసుకునే నిర్ణయాన్నే మా పాలక వర్గంలో మేము ఆమోదిస్తాం. ఆ డెవలప్మెంట్ కమిటీలో కూడా అన్ని వర్గాల నుండి కూడా ప్రాతినిధ్యం కల్పించి వారి యొక్క ఆలోచనలు తీసుకొని మా పాలక వర్గం ఆమోదించిన తర్వాతనే మేము ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్నైనా కూడా గ్రామస్తుల ఆలోచన తీసుకొని ముందుకెళ్తామని కూడా నా విజన్లో ఉంది. అది నా మనసులో ఉంది. మేము ప్రతి చోట కూడా మా యొక్క వార్డు మెంబర్లు కూడా ప్రతి వార్డులో ఇద్దరు ముగ్గురు వార్డుల వైజ్గా కూడా వార్డు మెంబర్లుగా వాళ్ళు పోటీ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది. ఎవరైతే వార్డు మెంబర్గా మీకు అవకాశం రాలేదో వాళ్ళు ఎవరు కూడా నిరాశ పడవలసినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ కూడా డెవలప్మెంట్ కమిటీలో సముచిత స్థానాన్ని కల్పించి ఒక వార్డు మెంబర్కి ఏ విధమైనటువంటి వాల్యూ ఉంటుందో గ్రామ పంచాయతీలో అదే రకమైనటువంటి వాల్యూ కూడా డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్లకు కావచ్చు, సర్పంచ్కు ఉండేటువంటి వాల్యూ కూడా డెవలప్మెంట్ కమిటీ చైర్మన్కు ఉంటుంది. ఉప సర్పంచ్కు ఉండేటువంటి వాల్యూ కూడా డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్కి ఉంటుంది. ఇది పూర్తిగా కూడా ఆ డెవలప్మెంట్ కమిటీలో అనుభవశాలులను అనుభవం కలిగిన గ్రామ పెద్దలే దాంట్లో కమిటీ డైరెక్టర్గా ఉంటారు. కాబట్టి వారి యొక్క సూచనల మేరకే మా యొక్క పరిపాలన విధానం ఉంటుంది. గ్రామం యొక్క డెవలప్మెంట్ ఉంటుంది తప్ప ఎలాంటి ఒంటేదు పోకడలకు మా పాలకవర్గం పోయేలేదు. ఆ రకమైనటువంటి ఆలోచనలకు కూడా అసలు అవకాశమే లేదు. అటువంటి నిర్ణయాలు కూడా మేమేం తీసుకోమని కూడా ప్రతి చోట నేను చెప్పడం జరుగుతుంది. ఆ మాటకు మేము ప్రమాణపూర్తిగా కట్టుబడి ఉంటామని కూడా నేను మనవి చేస్తాను. ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నారు. మీకు పూర్తి మద్దతు బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా లభించింది. ఇక్కడ ఎటువంటి పోటీని కూడా మీకు ఇవ్వలేదు. మీరు ఇక్కడ రేపు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీ పైన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నాడు. ఖచ్చితంగా గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధి గురించి ఎమ్మెల్యే గారి దగ్గర నుండి కలుపుకొని నిధులు రాబట్టి అభివృద్ధికి సహకరించగలుగుతారా? దాంట్లో 100% మా యొక్క విజన్ ఏంటంటే మా విలేజ్ డెవలప్మెంటే మా యొక్క విజన్. రాజకీయాలకు అతీతంగా నా యొక్క సేవా కార్యక్రమాలని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పెద్దలు కూడా అందరూ కూడా నాకు సహకరించడం జరిగింది. ఇక్కడ ఎవరు కూడా బల నిరూపణ అనేది జరగలేదు. ఒక సామాజిక వ్యక్తిత్వం, మానవత్వం దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరూ కూడా నాకు సహకరించడం జరిగింది. నేను నామినేషన్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగానే వేయడం జరిగింది తప్ప మా గ్రామస్తులందరూ బలపరిచి పెట్టిన క్యాండిడేట్ తప్ప పార్టీలకు అతీతంగా యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారము ప్రతి ఒక్కరి సలహా తీసుకుంటాం, ప్రతి ఒక్కరి మద్దతు తీసుకుంటాం. అన్ని వర్గాల వాళ్ళము, అన్ని కులాల వాళ్ళము అందరం కలిసే మేము ప్రతిదీ కూడా ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తప్పకుండా ఆయన యొక్క సహకారాలు కూడా మా గ్రామం డెవలప్మెంట్లో అవసరం కాబట్టి తప్పకుండా ప్రోటోకాల్ ప్రకారం మేము ఎమ్మెల్యే గారి సహకారం కూడా తీసుకుంటాం. మా విజన్ ఒకటే, మేము ఇక్కడ పార్టీలను చూడలేదు. మా విజన్ ఒకటే, మా గ్రామం అభివృద్ధిని చూసినాం. అందుకు అనుగుణంగా నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకునే నాకు అన్ని వర్గాల వాళ్ళు సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించారు. కాబట్టి 5 సంవత్సరాల కాలం కూడా ఆ యొక్క ఆలోచనలతోటే మేము ముందుకెళ్తాం తప్ప ఎలాంటి ఒంటేదు పోకడలకు పోయేటువంటి ఆస్కారం లేదు. పార్టీలకు అతీతంగానే సంక్షేమ పథకాలను కూడా మేము మా విలేజ్లో ఉన్నటువంటి పేదలకు అందిస్తామే తప్ప నీ పార్టీ నా పార్టీ అనేటువంటి ఎటువంటి వ్యత్యాసం లేకుండా మేము మా పరిపాలన విధానము మేము నిరంతర ప్రక్రియ ప్రజల్లో ఉండాలనుకుంటున్నాము. మా యొక్క విధానమే సేవతో మా ప్రయాణం స్టార్ట్ అయింది. కాబట్టి మేము ప్రజల్లో ఉండవలసినటువంటి నేతలం కాబట్టి, లీడర్ల నాయకులం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒకరికి జవాబుదారీతనంగానే ఉంటాం తప్ప ఎక్కడ కూడా మేము నమ్మకాన్ని ఒమ్ము చేసుకోము. తప్పకుండా అందరి సహకారంతో అన్ని పార్టీల మద్దతుతోటే విలేజ్ డెవలప్మెంట్ కోసం ముందుకెళ్తాం తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అనే దానికి ఆస్కారం లేదని చెప్పి కూడా నేను చెప్తున్నాను. అంక్షపూర్ గ్రామ అన్ని పార్టీల నాయకత్వానికి అభినందించక తప్పదు. ఎందుకంటే ఈ రోజులలో పార్టీలు అని చెప్పి గొడవలు పడి అభివృద్ధి కుంటుపడేలాగా చేసే నాయకత్వం ఉన్న ఈ రోజులలో అంక్షాపూర్ గ్రామ పంచాయతీ అనేది గత 10 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతా కలిసి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పార్టీలకు అతీతంగా ఒకే వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి గెలుపుకై కృషి చేయడము, గ్రామ అభివృద్ధికి వాళ్ళు పూనుకోవడం అనేది ఈ అంక్షాపూర్ గ్రామ నాయకుల
మార్గదర్శనానికి విజన్కు నిదర్శనంగా కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఈ అంక్షాపూర్ గ్రామ నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయం కట్టుబడి మరికొన్ని గ్రామాలు పార్టీలకు అతీతంగా స్వయంగా గ్రామాల అభివృద్ధి చేసుకునే విధంగా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేషన్ అండి రమ బాలరాజు గారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మిమ్మల్ని బలపరిచారు. ఖచ్చితంగా మీరు గెలిచి ముందుకు రావాలని చెప్పి మీ లక్ష్యాలన్నీ ముగించాలని మా విజేత న్యూస్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.